ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యంలో వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తా ఉన్నారని చెప్పి చూపించిన నిజంగా బీసీ అనే నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కుట్రలతో ఏ రకంగా బీసీ నాయకుల్ని పేరు పొందిన బీసీ నాయకులను ఏ రకంగా అక్రమ కేసులతో ఇరికిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎదుగుతా ఉన్న బీసీ నాయకులను చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా లక్ష్యంగా చేసుకున్నారు అనంటే శ్రీకాకుళంలో మొన్న మత్స్యకార బీసీ నాయకుడు సిదిరి అప్పలరాజు నేను మొన్న తనకు జరిగిన అన్యాయం మీద శ్రీకాకుళం వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా వివరించిన. సిదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ను, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. ఒక బీసీ నాయకుడు 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ బైక్ యాక్సిడెంట్ అయితే 18 ఏళ్ల కొడుకు బైక్ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ హత్య కింద, కుట్ర కింద ఏ రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. మత్స్యకార లీడర్, ఒక డాక్టర్, ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయనంటే ఇదే అప్పలరాజు గారిని చూడడానికి నేను అప్పలరాజు కుటుంబాన్ని అప్పలరాజును చూడడానికి నేను పోతే ప్రజలు విపరీతంగా వచ్చిన సందర్భంలో చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్ బీసీ నాయకుడు, కాళింగ కులస్తుడు బీసీ నాయకుడు, ఆయన లేడీ ఎస్ఐని చంపబోయాడంట. ఆయన లేడీ ఎస్ఐని అంతమంది జనాదుల మధ్య నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది జనాదులు వచ్చిన పరిస్థితుల మధ్య పోలీసులు అక్కడ వీళ్ళని రాకుండా ఇంకా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ లేడీ ఎస్ఐను చంపబోయారంట. అది కేసు. ఎవడన్నా పోలీసు వాళ్ళని ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసులను చంపుతారా? బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడైనా? అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? అయినా ఆయన మీద ఇటువంటి తప్పుడు కేసు, అరెస్టు. ఈరోజు మళ్ళీ కర్నూలులో బోయ కులస్తుడు బీసీ ఆలూరు ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటని ఇప్పుడే చెప్పిన. అక్రమ కేసుల్లో ఏ రకంగా బీసీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నలిపివేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. మరో ఘటన, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మైనారిటీ లీడర్ ఏ రకంగా అక్రమ కేసు పెట్టి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసినారో ఇంత ముందు కూడా దీని విషయంగా కూడా తన కూతురు కూడా వివరంగా కూడా చెప్పింది. వాళ్ళే డబ్బులు ఇచ్చినారు, ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు. పొగాకు కొనుగోలు చేసేందుకు డబ్బులు వీళ్ళే ఇచ్చి పొగాకు కొనుగోలు చేసేందుకు వీళ్ళే డబ్బులు ఇస్తే ఆ మనిషి పొగాకు ఇవ్వాల, డబ్బులు వెనక్కి ఇవ్వాల. పైగా ఈ ముస్తఫా మీద కేసు, అక్రమ కేసు. ఇదెక్కడ న్యాయమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పోలీసులు చేయాల్సింది డబ్బులన్నా ఇప్పించాలా, కనీసం సరుకన్నా ఇప్పించాలా. డబ్బులు ఇప్పించలేదు, సరుకు ఇప్పించలేదు, పైగా ముస్తఫా మీదనే కిడ్నాప్ కేసు. ఈయన స్వయంగా ఈ మనిషిని తీసుకొని పోయి పోలీసులకు ఈయన స్వయంగా అప్పచెప్పినాడు పోలీస్ స్టేషన్లో. అయినా ఈయన కిడ్నాప్ చేశాడని రివర్స్ ఈయన మీద కేసు. ముస్తఫా ఒక బీసీ మైనారిటీ నాయకుడు. మరో యాదవ నాయకుడు
కారుమూరు సునీల్ మన పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా తాను పోటీ చేశాడు. కారుమూరు సునీల్ అని చెప్పి బీసీ నాయకుడు, యాదవ కులస్తుడు. ఆయన మీద మరో అక్రమ కేసు. డిస్ట్రిక్ట్ పరిధిలో టెండర్లు పిలుస్తారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి టెండర్లు పిలిచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలుస్తాడు ఆయా జిల్లాలలో ట్రాన్స్పోర్ట్ చేసేందుకు. అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. లోకల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జరిగే టెండర్లు, దాంట్లో ఈ మనిషిని అరెస్ట్ చేసినారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్నది ఇదే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. ఇరుపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా.